విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం వైసీపీలో అసమ్మతి భగ్గుమంది. పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు సహా 6,000 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. యలమంచిలి మాజీ సమన్వయకర్తలు నాగేశ్వరరావు మరియు బొడ్డెడ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. తమకు కాకుండా వేరే వ్యక్తికి వైసీపీ టికెట్ కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఇవాళ్టి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వీకరించనున్నారు. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని అన్నారు. వివేక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. వైఎస్ వివేక రాసినట్టు చెబుతున్న లేఖను పిఏ కృష్ణారెడ్డి డీజీకి ఇచ్చినట్టు చెప్పారు. అది కూడా వివేక కూతురు సమక్షంలో ఇవ్వడంతో ఉదయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించామన్నారు. పిఏ రాఘవరెడ్డి ఫోన్ నుంచి సీఐకి ఫోన్ చేసి వివేక గుండెపోటుతో మరణించినట్లు మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారన్నారు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించడం తదితర అంశాలపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. విశాఖ వైసీపీ నగర కార్యాలయం వద్ద వైసీపీ నాయకుడు వంశీకృష్ణ యాదవ్ మద్దతుదారులు రచ్చరచ్చ చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం టికెట్ వంశీకృష్ణ యాదవ్ కు కేటాయించినందుకు పార్టీ ఆఫీస్ పై దాడికి ప్రయత్నించారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేసి పూల కుండీలు పగలగొట్టారు. కరీంనగర్ లో కోడళ్లలో టీఆర్ఎస్ జెండాలను తోరణాలను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాటిని తీసివేయాలని కలెక్టర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే తమ పార్టీ జెండాలను తీసివేయడాన్ని ఆపాలంటూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారించారు. మున్సిపల్ సిబ్బందిని ఆపే ప్రయత్నం చేశారు. జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఆమె మాటకు గౌరవం ఇస్తున్న జగ్గారెడ్డి పార్టీ మారే నిర్ణయం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మరోసారి జైలుకు పంపించినా సరే మీకోసం నేను పోరాడతాను అని కూతురు జయారెడ్డి చెప్పడంతో పార్టీ ఫిరాయింపు ఆగిపోయినట్లు సమాచారం. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం కాచాపురంలో ఉద్రిక్తతల మధ్య మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి తరఫున ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మ ప్రచారం నిర్వహించారు. పోలీసు బందోబస్తు మధ్య గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం సాగించారామె. టీడీపీ కరపత్రాలు పంచుతూ ఓటు వేసి తన భర్తను గెలిపించాలని అభ్యర్థించారు. ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తామని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని గణపతి డిగ్రీ కళాశాల ఆవరణలో పరకాల నియోజకవర్గ స్థాయి పీఓ ఏపీఓఎస్లకు ఈవీఎంలపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు ముగిసేలా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 5 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి తెప్పపై పుష్కరిణిలో విహరించారు. ఈ సందర్భంగా వేలాది మంది శ్రీవారి భక్తులు శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలు తిలకించారు.